నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద నేతల సందడి నెలకొంది. తమ పార్టీ మద్దతుదారుల తరఫున ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించిన గుర్తులతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలింగ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇటు పోలీసులు అయితే ఎక్కడికక్కడ గుంపులుగా ఉన్నటువంటి వారిని అందరూ కూడా చెదరగొడుతున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం అయితే 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. 100 మీటర్స్ లోపల కూడా ఎవరు ఉండకుండా కూడా ఇటు ఓటర్ సంబంధించి ఇతరులు ఎవరు ఉండకుండా కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా మనం సందడి చూస్తా ఉన్నాం. ఏదైతే అభ్యర్థులు లోకల్ గా ఉంటారు అభ్యర్థులు కాబట్టి ప్రతి ఓటు ఇక్కడ కీలకమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ తమ అభ్యర్థుల కోసం కూడా ఇక్కడ ప్రచారం కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి పార్టీ సంబంధించిన అభ్యర్థులు మొత్తం కూడా వారికి సంబంధించిన వచ్చిన గుర్తులతో కూడా ఇలా ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇన్ని రోజులు ప్రచారం చేశారు. వారికి సంబంధించినటువంటి గుర్తులతో కూడా ప్రచారం చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన మద్దతుదారులంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రతి ఓటు లోకల్ ఎన్నికలు కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకం కాబట్టి ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా రవాణా ఖర్చులు భరించి మరి కూడా ఇక్కడికి ఓటు వేసేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మొదటి 2 విడతల సంబంధించి మనం క్లియర్ గా చూసాం. చాలా గ్రామాల్లో 1, 2, 3 ఓట్లతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అభ్యర్థుల మధ్య టై అయింది. టై అయిన నేపథ్యంలో డ్రా పద్ధతి ద్వారా కూడా విజేతగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలో ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే పంచాయతీ సంబంధించి వార్డు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఇక్కడ అభ్యర్థులు స్థానికులు కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా స్వతహా కూడా అభ్యర్థులే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడిని మనం చూస్తా ఉన్నాం. ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. తమ సంబంధించిన ఐడెంటిటీ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించి కార్డులతో కూడా లోపలికి వెళ్ళి కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే పోలింగ్ శాతం సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే 50కి పైగా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. పోలింగ్ శాతం పెంచేందుకు కూడా అభ్యర్థులు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరికొద్ది సమయం ఉన్నటువంటి అంటే 1 గంట వరకు కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అధికారులు కూడా ఓటింగ్ శాతం పెంచేందుకు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులతో పాటు అభ్యర్థులు కూడా తమ ఓటర్లను కూడా ఇటు రప్పించేటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కూడా రప్పించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లోనూ చాలా ప్రశాంతంగా ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించి కావచ్చు పోలింగ్ సంబంధించి భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్, సూర్యాపేట జిల్లా.